2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో వక్రించి ఉన్నారు. పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. పంచమ స్థానంలో కుజుడు నిలబడి ఉన్నారు. లవర్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానం అధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశికి రాబోతున్నారు 17వ తారీఖు నుంచి. దాని మూలంగా కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది. మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసులు ఉంటే కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ కుటుంబంలో కనుక ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అవి మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది. గొడవలకి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ వ్యక్తులతో మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ మాసంలో ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక కుజుడికి జపం చేయించుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.